గ్రామం యూనిట్ గా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని నిర్ణయించింది ప్రభుత్వం. బోధకాలు బాధితులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయింది. బోధకాలు బాధితుల కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు సీఎం. ప్రగతి భవన్ లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో కేసీఆర్ కిట్లను ప్రైవేట్ హాస్పిటళ్లలో అమలు చేసే ఆలోచన లేదని చెప్పారు కేసీఆర్. రైతులకిచ్చే కొత్త పాస్ పుస్తకాలపై సీఎం ఫోటో ఉండాల్సిన అవసరం లేదని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. బోధకాలు బాధితులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 47,000 మంది బోధకాలు బాధితులు ఉన్నారని అంచనా వేశారు. వీరి కోసం వచ్చే బడ్జెట్లో నిధులిచ్చి పెన్షన్ అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో బోధకాలు బాధితుల సమగ్ర సర్వే నిర్వహించి వారి వివరాలు తీసుకోవాలని సీఎం చెప్పారు. గ్రామం యూనిట్ గా రాష్ట్రంలో అందరికీ ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సీఎం నిర్ణయించారు. ముందస్తు పరీక్షలు చేయడంతో పాటు వివిధ రకాల రోగాలు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల జీతాలు మరోసారి పెంచుతామన్నారు. ఆశా వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంట్ గా గుర్తిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కేసీఆర్ కిట్ పథకం అమలు చేయాలన్న వినతులు వస్తున్నాయని, అయితే అలాంటి ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలోనే అవసరమైన సౌకర్యాలు, సిబ్బందిని పెంచుతామని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులతోనూ రివ్యూ చేసిన సీఎం కొత్త పాస్ పుస్తకాలను ఫైనల్ చేశారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్ పుస్తకాన్ని ఎంపిక చేశారు. వీటిపై తన ఫోటో వేయొద్దని అధికారులకు చెప్పారు. రైతు ఫోటో, తెలంగాణ ప్రభుత్వం ముద్ర మాత్రమే ఉండాలన్నారు.